Dear students, today I discuss about the topic ornamental plants and flowering annuals. ప్రీవియస్ క్లాస్లో నేను ఏకవార్షిక మొక్కలు 4 రకాలైన మొక్కలు వాటి యొక్క సాగు విధానం గురించి చెప్పాను. అలాగే ఇంకొక 4 రకాల ఏకవార్షిక మొక్కల గురించి వాటి యొక్క సాగు విధానం గురించి నేర్చుకుందాం. చూడండి, ఈ ఇమేజెస్లో కనిపిస్తున్న ఏకవార్షిక మొక్క పేరేంటంటే కీరాంతస్ కీరి. కీరాంతస్ కీరి. దీని యొక్క సాధారణ నామం ఏంటంటే దీనిని వాల్ ఫ్లవర్ అంటారు. ఏమంటారు? వాల్ ఫ్లవర్ అంటారు. దీని యొక్క కుటుంబం వచ్చేసి క్రూసిఫెరే బ్రాసికేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క ఉద్భవ స్థానం అంటే ఇది మొట్టమొదటిగా ఎక్కడ ఉద్భవించింది, ఎక్కడ పుట్టిందంటే ఇది యూరప్లో ఉద్భవించింది. ఈ కీరాంతస్ కీరి అనే ఏకవార్షిక మొక్క ఇది 30 నుంచి 45 సెంటీమీటర్లు పెరిగే మధ్యస్థ పొద వంటి లేదా బహువార్షికము. ఎక్కువ జాతులు ద్వివార్షికాలు. పుష్పాలు గల కాండాలు 45 సెంటీమీటర్లు పెరుగుతూ కొండ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. ఇవి ఎత్తుగా పెరిగే రకాలలో జైంట్ ఫైర్ కింగ్ ముఖ్యమైనది. అంటే వీటిలో ఎత్తుగా పెరిగే మొక్క ఒకటి ఉంది, అదేంటంటే జైంట్ ఫైర్ కింగ్ అనే మొక్క ముఖ్యమైనది. త్వరగా వికసించే ఏకవార్షిక రకాలలో ఈ పర్షియన్ వాల్ ఫ్లవర్స్ మరియు ఎర్లీ వండర్స్ ముఖ్యమైనవి. అంటే ఈ ఏకవార్షిక రకాలు ముఖ్యంగా అంటే త్వరగా వికసించే మొక్కలు ఏంటంటే పర్షియన్ వాల్ ఫ్లవర్స్ అలాగే ఎర్లీ వండర్స్ అనేవి ముఖ్యమైనవి. ఇవి ద్వివార్షికాల కన్నా కొన్ని వారాల ముందుగా పుష్పిస్తాయి. వాల్ ఫ్లవర్ మొక్కలు వివిధ రంగులలో ఉన్న పుష్పాలతో మంచి సువాసనను ఇస్తాయి. చూడండి, మీకు ఇంకా ఈ వాల్ ఫ్లవర్ యొక్క ఇమేజెస్ చూపిస్తాను. చూడండి, ఇవి కూడా వాల్ ఫ్లవర్స్. ఇవి వాల్ ఫ్లవర్స్ అంటే వివిధ రంగులతో ఉన్న పుష్పాలతో ఇవి మంచి సువాసనను ఈ వాల్ ఫ్లవర్స్ అనేవి వెదజల్లుతూ ఉంటాయి. చూడండి, ఇది కూడా వాల్ ఫ్లవర్స్ రకానికి చెందిన ఏకవార్షిక మొక్క. నెక్స్ట్, దీని యొక్క సాగు సూచనలు. ఇవి ద్వివార్షిక రకాలను కొండ ప్రాంతాలలో లేదా దీర్ఘకాలము చల్లని వాతావరణం కల ఢిల్లీ లాంటి ప్రదేశాలలో పెంచగలం. అంటే ఈ మొక్కలను ఎక్కువగా చల్లని వాతావరణంలోనూ లేదా కొండ ప్రాంతాలలోనూ అలాంటి ప్రదేశాలలో ఈ వాల్ ఫ్లవర్స్ని పెంచగలం. ఇంకేంటంటే ఇతర ప్రదేశాలలో ఏకవార్షికాలు అనుకూలము. ద్వివార్షికాలు 6 నుంచి 8 నెలల్లో పుష్పిస్తాయి. కానీ ఈ ఏకవార్షికాలు అనేవి 3 నుండి 3.5 నెలల్లో పుష్పిస్తాయి. ఇది వాల్ ఫ్లవర్ యొక్క సాధారణ సాగు విధానము. నెక్స్ట్, చూడండి, ఈ ఇమేజెస్లో కనిపిస్తున్న ప్లాంట్ నేమ్ ఏంటంటే కాస్మస్ బైపిన్నేటస్. కాస్మస్ బైపిన్నేటస్ అంటే చూడండి, నేను ఈ కాస్మస్ బైపిన్నేటస్ దీని యొక్క సాధారణ నామాలు ఏంటంటే కాస్మియా, కాస్మస్, మెక్సికన్ ఆస్టర్. నేను ఇమేజెస్లో చూపించిన పిక్చర్ ఏంటంటే కాస్మస్. ఇది కాస్మస్కి చెందిన ఏకవార్షిక మొక్క.
దీని యొక్క కుటుంబం వచ్చేసి ఇది అస్టరేసి కుటుంబానికి చెందినది. ఇది చూడముచ్చటైన ఏకవార్షికము. ఇది వర్షాకాలంలో బాగా పెరుగుతుంది. ఈ మొక్క సుమారు 50 నుండి 120 సెంటీమీటర్లు పొడవుగా గులాబీ లేదా పింక్ లేదా లావెండర్ లేదా తెలుపు వర్ణ పుష్పాలతో మధ్యలో పసుపు వర్ణంలో పొడవైన శాఖలతో ఉంటుంది. చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, పింక్ కలర్లో ఉండి మధ్యలో పసుపు వర్ణంతో, చూడండి, పసుపు వర్ణంతో పొడవైన కాడలతో ఉంటుంది ఈ కాస్మస్ బైపిన్నేటస్ అనే మొక్క. నేను ఇంక ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ఇది 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 ఒక రకానికి చెందిన కాస్మస్ బైపిన్నేటస్ రకానికి చెందినది. వీటి యొక్క పుష్పాలు పెద్దవిగా 10 నుండి 15 సెంటీమీటర్ల వ్యాసంతో ఒంటరిగా లేక జతలుగా ఉంటాయి. పసుపు లేదా ఆరెంజీ పుష్ప జాతుల్లో పసుపు మరియు నలుపు వర్ణంతో పొడుచుకుని వచ్చిన భాగం ఉంటుంది. దీనిని కాస్మస్ సల్ఫూరియస్ లేదా క్లాండైక్ అంటారు. ఈ కాస్మస్ బైపిన్నేటస్ యొక్క సాగు సూచనలు ఏంటంటే, వీటి యొక్క విత్తనాలను జనవరి ఫిబ్రవరి మాసాలలో లేదా మే జూన్ నెలలో మరియు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో విత్తుతారు. కొండ ప్రాంతాలలో విత్తనాలను వసంత ఋతువుల్లో లేదా శరదృతువులో విత్తి నారు మొక్కలను ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. లేదా విత్తనాలను శాశ్వత బెడ్లలో 25 నుండి 45 సెంటీమీటర్ల దూరంలో చల్లుతారు. ఇవి ఎండ మరియు పాక్షిక నీడ పరిస్థితులను తట్టుకుని 1/2 నుండి 3 నెలలు, అంటే 2.5 నెలల నుండి 3 నెలల్లో ఈ కాస్మస్ బైపిన్నేటస్ అనే మొక్క పుష్పిస్తుంది. ఇది కాస్మస్ బైపిన్నేటస్ యొక్క సాగు సూచనలు. నెక్స్ట్ చూడండి, నేను ఈ ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, దీని యొక్క నేమ్ ఏంటంటే డయాంథస్ బార్బేటస్ అనే ఏకవార్షిక మొక్క. డయాంథస్ బార్బేటస్. దీని యొక్క సాధారణ నామం ఏంటంటే స్వీట్ విలియం. దీని యొక్క కుటుంబం కార్యోపిల్లేసి కుటుంబానికి చెందినది. దీని యొక్క ఉద్భవ స్థానము ఉత్తర ఫ్రాన్స్. ఇది ఉత్తర ఫ్రాన్స్లో ఉద్భవించిన డయాంథస్ బార్బేటస్ అనే మొక్క. ఇది ద్వివార్షిక రకము, కానీ ఏకవార్షిక రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరగా వికసించే ద్వివార్షికాలను ఏకవార్షికాలుగా పెంచవచ్చు. ఈ మొక్క సుమారు 30 నుంచి 45 సెంటీమీటర్లు పొడవుగా ఒంటరి సువాసనభరిత పుష్పాలను శాఖల పైభాగంలో కలిగి ఉంటుంది. ఈ పుష్పాలు తెలుపు, ముదురు, ఎరుపు, వివిధ పింక్ వర్ణాలలో మచ్చలతో లేదా స్పష్టమైన తెల్లని కన్నుల వలె ఉంటాయి. చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తాను కదా, మనకి ఈ ఫ్లవర్ని కనుక పరిశీలిస్తే మనకి స్వచ్ఛమైన స్పష్టమైన ఒక తెల్లని కన్ను వలె కనిపిస్తుంది కదా. చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఒక కన్ను ఎలా ఉంటుందో అలా దీని యొక్క ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి. నేను ఇంకా చూపిస్తాను చూడండి వీటి యొక్క ఫ్లవర్స్. ఇది కూడా డయాంథస్ బార్బేటస్. చూడండి, ఇవి కూడా డయాంథస్ బార్బేటస్కి చెందిన వివిధ కలర్లో కనిపిస్తున్న మొక్కలు, ఏకవార్షిక మొక్కలు. ఈ మొక్క సరిహద్దు మొక్కగా లేదా కత్తిరింపులకు అనుకూలంగా ఉంటుంది.
దీని యొక్క సాగు సూచనలు ఏంటంటే, ఈ ద్వివార్షికాలు కొండ ప్రాంతాలకు మరియు ఢిల్లీ లాంటి చల్లని వాతావరణం కల ప్రదేశాలలో అనుకూలంగా పెరుగుతాయి. వీటి సాగుకు మంచి పోషకాలు కల మృత్తిక, ప్రత్యక్ష ఎండ అనేది అనుకూలంగా ఉండాలి. అంటే వీటిని సాగు చేయడానికి మంచి పోషకాలు కల మట్టి మృత్తిక, అలాగే ఎండ అనేది ఉంటే ఈ మొక్కలను మంచిగా సాగు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఉంటుంది. ఇది డయాంథస్ బార్బేటస్ యొక్క సాగు విధానం. నెక్స్ట్ చూడండి, నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా, దీని యొక్క నేమ్ ఏంటంటే యూపర్బియా హెట్రోఫిలా. యూపర్బియా హెట్రోఫిలా. దీని యొక్క సాధారణ నామం ఏంటంటే స్పజ్, ఏకవార్షిక పాయిన్సెటియా లేదా మెక్సికన్ పైర్ మొక్క అని కూడా వీటి సాధారణ నామాలుగా పిలువబడతాయి. యూపర్బియా హెట్రోఫిలా అనేది స్పజ్ లేదా ఏకవార్షిక పాయిన్సెటియా లేదా మెక్సికన్ పైర్ అనే మొక్కగా ఈ యూపర్బియా హెట్రోఫిలా అనేది పిలువబడుతుంది. దీని యొక్క కుటుంబం వచ్చేసి యూపర్బియేసి కుటుంబానికి చెందింది. ఇది గట్టి కాండము కల ఏకవార్షికము. 60 నుండి 90 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. ఈ పుష్పాలు ఆరెంజ్ అలాగే ఎరుపు వర్ణంలో శాఖల చివర గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. ఈ పుష్పాల చుట్టూ ఉన్న పత్రాలలో వేసవి కాలంలో ఆకర్షణీయంగా మారి పాయిన్సెటియాను పోలి ఉంటాయి. అంటే చూడండి, వీటి యొక్క పత్రాలు అనేవి మనకి చక్కగా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పొదలా పెరిగే ఈ మొక్కలను వేసవి కాలంలో బెడ్లలో మరియు కుండీలలో పెంచుకోవచ్చు. ఇవి వర్ణయుత పత్రాలు మరియు పుష్పాలు ఉండటం వలన వీటిని ఎక్కువగా అలంకరణకు ఉపయోగిస్తారు. దీని యొక్క సాగు సూచనలు: మొక్కలు గట్టిగా ఉండటం వల్ల ప్రత్యక్ష ఎండలో పెంచాలి. వీటి యొక్క విత్తనాలను మార్చ్, ఏప్రిల్ నెలలో విత్తిన 2 నెలలలో మొక్కలు పుష్పదశకు చేరుకుంటాయి. ఇది యూపర్బియా హెట్రోఫిలా యొక్క సాగు విధానము.